రాత్రిపూట పాలు పెరుగు ఇతరులకు ఇవ్వకూడదా? అసలు ఎందుకు ఇవ్వకూడదు? రాత్రి సమయంలో ఎవరో పాలు లేదా పెరుగు అడిగాడు అనుకోండి, ఇంట్లో పెద్దలు మాత్రం అసలు ఇప్పుడు ఇవ్వద్దు అని అంటారు. అసలు రాత్రిపూట పాలు పెరుగు ఇతరులకు ఇస్తే ఏం జరుగుతుందంటారు? లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందా? మన ఇళ్ళలో తరతరాలుగా వస్తున్న ఒక జానపద నమ్మకం ఇది. కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట పాలు పెరుగు ఉప్పు వంటి వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదని చెబుతారు. దీని వెనుక లక్ష్మీదేవికి సంబంధించి ఒక విశ్వాసం ఉంది. పాలు పెరుగు వంటి తెల్లటి పదార్థాలకు శుభం, సంపద, ఇంటి ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే సంప్రదాయం ఉంది. అందుకే రాత్రి వేళ వాటిని ఇంటి నుంచి బయటకి ఇస్తే ఇంటి లక్ష్మిని బయటకు పంపినట్టు అవుతుందని కొందరు నమ్ముతారు. కానీ నిజానికి పాలు లేదా పెరుగు రాత్రిపూట ఎవరికైనా ఇస్తే తప్పకుండా దురదృష్టం వస్తుందని శాస్త్రీయ ఆధారం లేదు. అయితే ఈ ఆచారం వెనుక ఒక మంచి సందేశం ఉంది. మన ఇంట్లో ఉన్న సంపదను విలువైనదిగా భావించాలి. అవసరం లేని వృధా చేయకూడదు. అదే సమయంలో ఎవరైనా నిజంగా ఆకలితో ఉంటే సహాయం అవసరమైతే ధర్మం పేరుతో సహాయం చేయకుండా ఆపుకోవడం కూడా సరైనది కాదు. ఎందుకంటే ఆచారం మనిషి కోసం, మనిషి ఆచారం కోసం కాదు. కాబట్టి పాలు ఇవ్వకూడదనే భయంతో కాకుండా మనసుతో వివేకంతో నిర్ణయం తీసుకోండి. ఇంట్లో ఐశ్వర్యం ఉంటే కేవలం పాలు పెరుగు కాదు, ఇతరులతో పంచుకునే మనసు, అవసరంలో ఉన్న వారికి సహాయం చేసే గుణం, అదే నిజమైన లక్ష్మీ కటాక్షం.